తుఫాన్ కారణంగా ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు వస్తుండటంతో నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పనుంతల మండలం లత్తిపూర్ వద్ద నేషనల్ హైవే కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాగా వాహనాలను అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద పోలీసులు దారి మళ్లిస్తున్నారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు హాజీపూర్ మీదుగా డిండి చింతలపల్లి కొండారెడ్డిపల్లి వయా కల్వకుర్తి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు. శ్రీశైలం రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న అచ్చంపేట ఎస్ఐ ఇందిరాతో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ముంతా తుఫాను ఉమ్మడి పాలమూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా మాత్రం భారీ వర్షాలు కురిశాయి. మొత్తం వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్ కు నేరెస్ట్ ఉన్న అచ్చంపేట నియోజకవర్గంపై కూడా ఈ మొంతా ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ రూట్ మనం చూసిన రూట్ మాత్రం శ్రీశైలం వెళ్లే రహదారి. అయితే శ్రీశైలం రహదారి నుంచి శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెహికల్స్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే డిండి మీద వెళ్లాల్సి ఉంటుంది. అయితే డిండి వద్ద మాత్రం రోడ్డు డ్యామేజ్ కావడంతో ఇక్కడ వెహికల్స్ అన్ని ఆపేసి డైవర్ట్ చేస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసి ఏదైతే వేరే రూట్లోకి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అచ్చంపేటకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. హాజీపూర్, డిండి, చింతపల్లి, కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి మీదుగా హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం టు హైదరాబాద్ రోడ్డు కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి. ప్రజెంట్గా మనతో పాటు అచ్చంపేటకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. వారి దగ్గర నుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్గా మనతో పాటు అచ్చంపేట ఎస్ఐ ఇందిరా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అట్లా డైవర్ట్ ఎలా చేస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం నిత్యం వేలాది వెహికల్స్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుంటాయి రాకపోకలు. ఎందుకంటే భక్తులు చాలా మంది వెళ్తుంటారు. ఈ క్రమంలో రోడ్ డ్యామేజ్ అయింది. రోడ్ డైవర్షన్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ పంపుతున్నారు వెహికల్స్? మా హాజీపూర్ అని చెప్పేసి ఆడ రోడ్డు అంతా కొట్టుకపోయినందుకు ఈ మొంత ఇది నుండి ఉన్నందువలన మేము మొత్తము డైరెక్షన్ అక్కడ పోతే వాళ్ళకి అంత ప్రమాదం జరుగుతుంది అన్న ఉద్దేశంతోన హాజీపూర్ నుంచి హాజీపూర్, డిండి, చింతపల్లి, అక్కడ నుంచి కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వాళ్ళకి పంపిస్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడ మా వాళ్ళని మేమంతా ఇక్కడనే పర్యవేక్షణలో వండుకుంటూ మా సారోళ్ళ సిఐ సారు, డిఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళడానికి బోర్డులు కట్టినాము. అక్కడ నుంచి వచ్చే ప్రజలకు తెలియదు కాబట్టి మా వాళ్ళని ఇక్కడ ఇద్దరిని డ్యూటీలో పెట్టేసి వాళ్ళకి ఇక్కడ నుంచి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు రూట్ చూపించేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు జరగకుండా వాళ్ళు డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి హైదరాబాద్ అందరు క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి మేమంతా వాళ్ళకు సహకరించడానికి ఇది చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వచ్చే చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి రూట్ ఎలా ఏ విధంగా ఉంది? అచ్చంపేటకు నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి హాజీపూర్ నుంచి డైరెక్ట్ అచ్చంపేటకు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు కానీ వెహికల్స్ కానీ కార్లు కానీ బైకులు కానీ ఏమన్నా హైదరాబాద్ నుంచి వచ్చినవి ఉన్నా కూడా కల్వకుర్తి, డిండి నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఓన్లీ హైదరాబాద్ వెళ్ళి శ్రీశైలం వెళ్ళే వాళ్ళకే రూట్ చేంజ్ చేసినాం. అక్కడ నుంచి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది మేడం? చెప్పలేము. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినవి. రోడ్డు పని కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే అవుతుంది. అయ్యేంత వరకు కొంచెం పర్యవేక్షణలో ఉండేసి అక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా చేసేసి త్వరలోనే అది రోడ్డు అయిపోయేటట్టు చేస్తున్నారు. ముంతా ఎఫెక్ట్ నల్లమల ఫారెస్ట్ పై తీవ్ర ప్రభావం చూపింది. చాలా కొండ చర్యలు విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు రోడ్డు క్లియరెన్స్ ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే చాలా చోట్ల కూడా రోడ్లపై కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గ్రామాల కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. సో మీరు ఎంత క్లియరెన్స్ ఎలా చేస్తారు మేడం? మేము అక్కడ ఏ ఊరికైతే వెళ్ళలేకపోతే అక్కడ నుంచి వేరే రూట్ ఇంకేమన్నా ఉందా అనేసి చూసి ఆ రూట్లో వాళ్ళని వెళ్ళే రూట్గా ఇప్పుడు, ఎందుకంటే అన్ని వస్తువులకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రూట్ ఇంకొక రూట్ అక్కడ ఊరికి వెళ్ళడానికి ఏమైనా వేరే రూట్ ఉందా అని చూసి ఆ ఊరికి ప్రజల దగ్గరికి మా వాళ్ళని పంపించేసి అక్కడ ఆ రూట్ అది క్లియర్ చేసేసి ఇక్కడ నుంచి ఈ వాగంతా ఆగిపోయేంత వరకు వాళ్ళకి రూట్ చేంజ్ చేసి అటు నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది అచ్చంపేట, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో ఎక్కువ భారీ వర్షం కురిసింది, ఎలా చూస్తారు? ఇది మేము ఫస్ట్ టైం చూడడము. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఇంత పెద్ద ఇది జరగడం వల్ల చాలా డ్యామేజ్ అయింది. అవన్నీ ఇక రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఇక దానికి మేము అక్కడక్కడ మా వాళ్ళని పెట్టేసి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డు వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి తొందరగా అన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఫైనల్ గా వాహనదారులకు మీరు ఏం సూచిస్తారు? దయచేసి వాళ్ళు మాకు సహకరించాలి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎక్కడ నుంచి కూడా మాకు వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్లే రూట్ అంతా క్లియర్ చేసుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మా వాళ్ళని ఇక్కడ పెట్టేసి మేమంతా వాళ్ళకు ఇబ్బంది లేకుండా డైరెక్ట్ వాళ్ళు దర్శనాలు చేసుకొని మంచిగా వచ్చేలాగా వాళ్ళకు మేము ప్రతిసారి సహకరిస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్న పెద్ద ఎత్తున మాత్రం ఇక్కడ ఎఫెక్ట్ చాలా ఉంది. రోడ్డు మొత్తం దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రజెంట్గా అయితే రోడ్ డైవర్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే శ్రీశైలం నుంచి వచ్చేవారంతా కూడా వాహనదారులు వాళ్ళంతా కూడా హాజీపూర్ చౌరాస్తా నుంచి డిండి, చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారంతా కూడా అదే రూట్లో సేమ్గా
కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి, డిండి చింతలపల్లి, హాజీపూల్ చౌరస్తా నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు. భక్తులంతా కూడా సహకరించాలి, వాహనదారులంతా సహకరించాలి. ప్రజెంట్ అయితే డిండి వద్ద రోడ్డు వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. కాకపోతే పూర్తి స్థలం మాత్రం ఇక్కడ ఎఫెక్ట్ అచ్చంపేట నియోజకవర్గంపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ రోడ్లకు చాలా గ్రామాలు కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి మొత్తం క్లియరెన్స్ చేస్తున్నాం. వాహనదారులు కూడా సహకరించాలని చెప్పేసి అచ్చంపేట ఎస్ఐ ఇందిరా చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, అచ్చంపేట నుంచి.